పార్టీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఈ రోజున టీడీపీ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అలాగే అసెంబ్లీలో బీసీలకి 33% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు జనాభా తక్కువ ఉన్న బీసీలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాకుండా బీసీల రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. ఈ రోజున సూపర్ 6 గురించి వేగంగా అడుగులు కదపడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కొన్ని స్కీమ్స్, కొన్ని సూపర్ 6 ఆర్డర్స్ ఇచ్చారు, కొన్ని ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే నిధులు లేవని చెప్తున్నారు. మరి హామీలు ఇచ్చే ముందు నిధులు ఉంటాయో ఉండవో మరి అంత ఎక్స్పీరియన్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి తెలియదా? సరే, అది అక్కడ పెడదాం, దాని తర్వాత ఆలోచిద్దాం. నిధులు అవసరం లేని డిమాండ్లు, కులగణన డిమాండ్, దీనికి ఏం ఖర్చు కాదు, డిపార్ట్మెంటల్గా చేసే పని మాత్రమే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్రెడీ క్యాస్ట్ సెన్సెస్ చేశారు. మరి ఇన్ని శ్వేతపత్రాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు కులగణన మీద, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కులగణన మీద శ్వేతపత్రం ఇవ్వచ్చు. అందులో తప్పులుంటే తప్పులు చెప్పండి, సరిచేయండి, కులగణన చేపట్టండి. ఖర్చు లేని పనులు చేస్తే బీసీ సామాజిక వర్గం 50% పైగా ఉన్నటువంటి ప్రజలు మేము సంతోషిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చింది, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మా డిమాండ్లు నెరవేర్చడానికి పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. కానీ కులగణన మీద ఏ రకమైనటువంటి ప్రకటన కూడా ఇంతవరకు చేయలే. సరే, కులగణన మీద చేయలేదు, క్యాస్ట్ సెన్సెస్ మీద చేయలే, క్యాస్ట్ స్కిల్ సెన్సెస్ చేస్తామంటున్నారు. స్కిల్ సెన్సెస్ ఎవరు అడిగారు? మేము అడిగింది చేయరు, అడగంది చేస్తామంటారు. అంటే మీ ఇష్టం వచ్చిందే చేస్తారా? మాకు పనికొచ్చేది చేయరా? మీ పీఠాలు కదుతాయని భయమా? ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తుంది? ఇంకెన్నాళ్ళు బీసీలని మోసం చేస్తారు? ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ వివిధ జిల్లాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాం బీసీ సంఘాల నాయకులతో. అలానే అక్టోబర్ 9 నాడు, కాంశీరాం వర్ధంతి నాడు విజయవాడలో మహాధర్నా చేపడతాం. వివిధ జిల్లాల నుంచి బీసీ సోదరులు, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొంటారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరంజ్యోతి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతాం. ఈ రకంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈ ధర్నా పనిచేస్తుంది. ఇవి చేయకుండా స్థానిక సంస్థల ఎలక్షన్ కనుక వెళితే ఈ రోజునున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో వ్యతిరేకంగా ఓట్లు వేయాలని మేము పిలుపునిస్తాం. అంతేకాకుండా ఆ ఓట్లు కూడా బహుజన్ సమాజ్ పార్టీకి వేస్తేనే ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది. ఈ బీసీల యొక్క నిరసన ప్రభుత్వానికి తెలిస్తే 1000 ఓట్లు వచ్చింది, 10,000 ఓట్లు, 15,000 ఓట్లు కనుక నియోజకవర్గాల వారీగా బహుజన్ సమాజ్ పార్టీకి వస్తే ఖచ్చితంగా బీసీ సోదరులు ఇది గుర్తుపెట్టుకోవాలి. బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఓటేసి స్థానిక సంస్థల్లో ఈ ప్రభుత్వాన్ని భయపెట్టాలి, హెచ్చరించాలి. కులగణన చేయకుండా చేపడితే, కులగణన చేయకుండా తూతూ మంత్రంగా రిజర్వేషన్ల ఆర్డర్ గానే ఇచ్చినట్టయితే కోర్టులు ఎంపిరికల్ డేటా లేదని చెప్పి కొట్టేసే అవకాశం ఉంది. ఈ కోర్టుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే బీసీల ఎడల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి మరి బీసీలకు పనికొచ్చే ఆర్డర్స్ కన్నా బీసీలకు వ్యతిరేకమైన ఆర్డర్స్ వచ్చే పరిస్థితులు ఈ రోజున దేశంలో ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా చెప్పాలంటే బీసీలకు రిజర్వేషన్లు అడిగితే 50% మించకూడదని చెప్పి స్థానిక సంస్థల్లో కోర్టులు కొట్టేశాయి. మరి 50% వరకు రిజర్వేషన్లు మించకూడదని చెప్పి కోర్టులు భావించిన పక్షంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10%, 50%కి మించి ఎలా ఇచ్చారు? కులగణన చేయకుండా, ఎంపిరికల్ డేటా లేకుండా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఈ అభివృద్ధి చెందిన కులాల వాళ్ళకే లాభం చేకూర్చే విధంగా చేశారు. ఇప్పుడు రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి ఉన్నాయి? ఈ
ఈ రోజున రిజర్వేషన్లు ఉంది బీసీలకు కాదు, ఎస్సీలకు కాదు, ఎస్టీలకు కాదు, మైనార్టీలకు కాదు. ఈ రిజర్వేషన్లు ఉంది ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్డి కులాలకి. ఎందుకంటే సీఎం పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, ప్రతి ప్రధానమైన పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, డీజీపీ పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, చీఫ్ సెక్రటరీ పోస్ట్ వాళ్ళకే రిజర్వ్, ఎన్నో జడ్జిల పోస్టులు. ఎంతో ఎక్కువగా ఈ రిజర్వేషన్లు పొందని కులాలు ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళకే వస్తున్నాయి. ఏది చూసుకున్నా, మీడియా రంగం చూసుకున్నా, వ్యాపార రంగం చూసుకున్నా, ఏ రంగం చూసుకున్నా యజమానులంతా పోస్టులన్నీ, వ్యాపారాలన్నీ, డబ్బంతా ఆ కులాలకే రిజర్వ్. అందువల్ల రిజర్వేషన్ నిజంగా మాకు కాదు, ఉంది మీకే. అందుకని చెప్పే మీరు కులగణన చేపట్టట్లేదు. ఇది బీసీ సోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఈ విషయమై ప్రభుత్వం మీద ఉద్యమించాలి.